అందరికీ నమస్కారం. తెలుగు గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం గత వీడియోలో రుత్వం, ఏత్వం అనేటటువంటి గుణింతాలను నేర్చుకున్నాం కదా. మరి ఈరోజు ఈ వీడియోలో మనము ఏతందీర్ఘం, ఐత్వం, ఏతందీర్ఘం, ఐత్వం అనేటటువంటి గుణింతాలను, గుణింతపు గుర్తుల్ని ప్రతి హల్లులో ప్రతిక్షేపించి వాటి రాసేటటువంటి క్రమాన్ని మరియు వాటిని ఉచ్చరించేటటువంటి క్రమాన్ని నేర్చుకుందాం. దాంతోపాటుగా మరి వాటికి సంబంధించినటువంటి ఆ గుణింతాలతో సంబంధించినటువంటి కొన్ని పదాలను కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ వీడియో కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి పదండి. ఏతందీర్ఘం, వీటితో గుణింతపు గుర్తుతో అక్షరాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ఆకారాలు ఎలా ఉంటాయి, వాటిని ఉచ్చారణ క్రమాన్ని ఎలా ఉంటుంది అనేటటువంటి అంశము ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం. ఇవి బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. కాకే పొందిరిస్తే కే, కే, గే, ఘే, చే, ఛే, జే, ఝే, టే, ఠే, ఢే, ఢే, నే, తే, థే, ధే, ధే, నే, పే, ఫే, భే, భే, మే. ఈ విధంగా వీటి యొక్క ఆకారాలను బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే బాగుంటుంది. మరియు ఇక్కడ చూడండి, ఏ, రే, రే, లే, లే, వే, షే, షే, సే, హే. ఈ విధంగా ప్రతి హల్లులో ఏతందీర్ఘం అనేటటువంటిది ప్రతిక్షేపించినప్పుడు వీటి యొక్క ఆకారాలు, వాటి ఉచ్చారణ క్రమాన్ని బాగా గమనించి వీటిని బాగా రాస్తే ప్రతి ఒక్కరూ దీన్ని బాగా అతి సులువుగా నేర్చుకోగలుగుతారు. ఇలాంటి పదాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు చదవగలుగుతారు. ఇప్పుడు ఏతం దీర్ఘానికి సంబంధించినటువంటి, ఏత్వం దీర్ఘానికి సంబంధించినటువంటి పదాలు కొన్ని చూద్దాం. కేక, కాకేతం దీర్ఘం, కేక. గేగు, గేగు, గే ఉచ్చారణ క్రమాన్ని కూడా గమనించాలి. గేగు. చేప, చాకేతం దీర్ఘం, చేప. మేక, మేక, మాకేతం దీర్ఘం. పేరు, పేరు, పాకేతం దీర్ఘం, రాకొమిస్తే రు, పేరు. వేరు, వాకేతం దీర్ఘం, రాకొమిస్తే రు, వేరు. మరికొన్ని చూడండి ఇక్కడ. పేలు, పాకేతం దీర్ఘం, లాకొమిస్తే లు, పేలు. వేలు, వాకేతం దీర్ఘం, లాకొమిస్తే లు, వేలు. మేలు, మాకేతం దీర్ఘం, లాకొమిస్తే లు, మేలు. తేలు, తాకేతం దీర్ఘం, లాకొమిస్తే లు, తేలు. జేబు, జాకేతం దీర్ఘం, బాకొమిస్తే బు, జేబు. పేగు, పాకేతం దీర్ఘం, గాకొమిస్తే గు, పేగు. ఈ విధంగా మనము ఏతం దీర్ఘానికి సంబంధించినటువంటి హల్లుల ఆకారాలను మరియు ఏతం దీర్ఘానికి సంబంధించినటువంటి కొన్ని పదాలను మరి వాటిని ఉచ్చారణ క్రమాన్ని ఎలా నేర్చుకున్నామో గమనించారు కదండి. మనం ఇందాక ఏతం దీర్ఘానికి సంబంధించిన పదాలు తీసుకున్నాం కదా. ఐత్వంతో అక్షరాలు. ఐత్వం అనేటటువంటి గుణింతం గుర్తు ఐ యొక్క గుణింతం గుర్తు. ఈ ఐత్వాన్ని ప్రతి హల్లులో ప్రతిక్షేపించినప్పుడు ఆ హల్లుల యొక్క రూపాలు ఎలా ఉంటాయో గమనిద్దాం. కై, ఖై, ఘై, ఘై, చై, ఛై, ఝై, ఝై, ఠై, ఠై, ఢై, డాకాయతం ఇస్తే ఢై, డాకాయతం ఇస్తే ఢై, నై, థై, థై, ధై, ధై, నాకాయతం ఇస్తే నై, పాకాయతం ఇస్తే భై, భై, బై, భై, మాకాయతం ఇస్తే మై. ఈ విధంగా ప్రతి హల్లులో ఐత్వం చేర్చినప్పుడు ఇలాంటి ఆకారాలను మనము నేర్చుకోవాలి. నెక్స్ట్ మరొకటి గమనించినట్టయితే యాకాయతం ఇస్తే యై, రై, రై, లై, లై, వై, షై, షై, హై, సై, సై, హై. ఈ విధంగా ప్రతి హల్లులో ఈ ఐత్వం అనేటటువంటిది గుణింతాన్ని చేర్చినప్పుడు ఇలాంటి ఆకారాలు వస్తాయి. వీటిని బాగా
ప్రాక్టీస్ చేస్తూ వీటిని బాగా చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఐత్వంతో పదాలు ఎలా ఉంటాయి, మరి ఆ పదాలు వచ్చినప్పుడు ఎలా ఉచ్చరిస్తూ వాటిని పలకాలి, ఎలా రాయాలి అనేటటువంటి నేర్చుకుందాం. చూడండి, కై కా, కాకయత్వం ఇస్తే కై, కాకు తలకటిస్తే గై, కాకు తలకటిస్తే కా, కై కా. గైడు, గాకయత్వం ఇస్తే గై, డాకుమిస్తే డు, గైడు. మైకు, మాకయత్వం ఇస్తే మై, కాకుమిస్తే కు, మైకు. మైలా, మాకయత్వం ఇస్తే మై, లాక్ తలకటిస్తే లా. రైలు, రాకయత్వం ఇస్తే రై, లాకుమిస్తే లు, రైలు. లైలా, లాకయత్వం ఇస్తే లై, లాక్ దీర్ఘమిస్తే లా, లైలా. ఇంకా మరిన్ని కొన్ని చూడండి ఐత్వంతో పదాలు. జైలు, జాకయత్వం ఇస్తే జై, లాకుమిస్తే లు, జైలు. తైదా, తాకాయత్వం ఇస్తే తై, దాక్ తలకటిస్తే దా, తైదా. రైనా, రాకాయత్వం ఇస్తే రై, నాక్ దీర్ఘమిస్తే నా, రైనా. మైనా, మాకాయత్వం ఇస్తే మై, నాక్ దీర్ఘమిస్తే నా, మైనా. చైనా, చాకాయత్వం ఇస్తే చై, నాక్ దీర్ఘమిస్తే నా, చైనా. పైరు, పాకాయత్వం ఇస్తే పై, రాకుమిస్తే రు, పై. ఈ విధంగా ఐత్వం అనేటటువంటి పదాలను మరియు వాటి యొక్క హల్లుల రూపాలను నేర్చుకున్నాం. వీడియో కనుక మొదటిసారి చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.